అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం సి శేషాద్రి గారు రచించిన మోక్షార్హత అనే కథను విందాం. ఈ కథ మే 2012 చందమామలో ప్రచురింపబడింది. మళ్ళీ పౌర్ణమి వచ్చింది. పిండారబోసినట్టున్న వెన్నెలలో తాతయ్య పడక కుర్చీలో కూర్చున్నాడు. పిల్లలు ఆయన చుట్టూ కూర్చున్నారు. తాతయ్య ఏదో ఆలోచించుకొని తనలో తాను నవ్వుకున్నాడు. తరువాత ఈ శ్లోకం చదివాడు. మనసా బధ్యతే జీవో మనసైవ విముచ్యతే దేవదాసో గతో బంధం వేశ్యాదాసో విమోచిత. అంటే ఏమిటి తాతయ్య అని పిల్లలు అడిగారు. తాతయ్య వెంటనే జవాబివ్వక రొంటి నుంచి పొడుంకాయను తీసి చిటికెడు పొడుం పట్టి పెద్ద చప్పుడు చేస్తూ పీల్చి, ఈ శ్లోకానికి అర్థమేమిటి అని కది అడుగుతున్నారు, చెబుతున్నాను వినండి. జీవుడు మనసు చేత బంధించబడి ఉంటాడు సుమా. ఆ మనసు వల్లనే మోక్షాన్ని కూడా పొందుతాడు. వెనకటికి దేవదాసు అనేవాడు నరకానికి పోగా వేశ్యాదాసు ఏకంగా మోక్షం పొందాడు కదా అని అన్నాడు. దేవదాసు ఎవరు తాతయ్య? వేశ్యాదాసు మోక్షం ఎందుకు పొందాడు? ఆ కథ ఏమిటి తాతయ్య అని పిల్లలు తలా ఒక ప్రశ్న వేశారు. ఆ కథ చెప్పమంటారా ఏమిటి? చెబుతాను వినండి మరి అన్నాడు తాతయ్య. అనగనగా అవంతి అని ఒక నగరం. ఆ నగరంలో ఒకే వయసు గల 2 బ్రాహ్మణ యువకులు ఉండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే వాళ్ళ నడతలో మటుకు చాలా తేడా ఉండేది. ఆ ఇద్దరిలోనూ నీతిమంతుడు ఎప్పుడూ దేవపూజ జపాలు చేస్తుండేవారు. సాయంకాలం భజన చేసేవాడు. వాడి ధోరణి చూసి అందరూ వాడిని దేవదాసు అని పిలిచేవారు. ఇక రెండో వాడున్నాడే, వాడు ఎల్లప్పుడూ వేశ్యల ఇళ్లలో ఉంటూ సుఖాలతో కాలం వెళ్ళబుచ్చేవాడు. ఇకనే వాడికి వేశ్యాదాసు అని పేరు పడిపోయింది. అయిందా? వీళ్ళిద్దరూ పైకి ఎలా ఉన్నప్పటికీ వీళ్ళ మనసులు ఎలా ఉండేవని అడగరే? దేవదాసు ఉన్నాడే, వాడెప్పుడు తన మనసులో ఆహా, ఆ వేశ్యాదాసుగాడు ఎంత సుఖపడిపోతున్నాడు, నాకు ఒక్క సుఖమూ లేదు కదా అని కుళ్ళుతూ ఉండేవాడు. ఇక వేశ్యాదాసేమో తన స్నేహితుడు చక్కని పుణ్యజీవితం గడుపుతున్నాడని, వాడికి మోక్షం వస్తుంది కదా అని లోపల అనుకునేవాడు. ఈ విధంగా వాళ్ళు కొంతకాలం జీవించి చనిపోయారు. అప్పుడు ఏమైందో తెలుసా? యముల వాళ్ళు వచ్చి దేవదాసును నరకానికి, విష్ణుకింకరులు వచ్చి వేశ్యాదాసును మోక్షానికి ఉన్న పళాన తీసుకుని పోయారు. ఇదేమి అన్యాయం? ఆ వేశ్యాదాసుకు మోక్షము, నాకు నరకమునా అన్నాడు దేవదాసు. ఏం చేస్తాం, నీ మనసెప్పుడు వేశ్యల మీదనే ఉండేది. ఆ వేశ్యాదాసు అస్తమానము మోక్షం గురించే ఆలోచించేవాడు. ఆత్మశుద్ధి ముఖ్యంగాని చేసే పనులు కావు అని జవాబు చెప్పారు యముల వాళ్ళు. అందుకే పెద్దలేమన్నారంటే, దేవుడు కర్రలోనూ రాతిలోనూ మట్టిలోనూ లేడు సుమా, మన బుద్ధిలోనే ఉన్నాడు. అన్నింటికీ బుద్ధే మూల కారణం అన్నాడు తాతయ్య. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.